కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ, అప్పట్లో జేడీఎస్ నాయకుడు ఆయన ప్రజ్వల్ రేవణపై రేప్ కేసులో కన్విక్షన్ వచ్చింది. ఎమ్మెల్యేస్ ఎంపీస్ సంబంధించిన స్పెషల్ కోర్టు ఏదైతే ఫాస్ట్ ట్రయల్ చేయడానికి ఉన్న కోర్టు ఉందో ఆ కోర్టు ప్రజ్వల్ రేవణని రేప్ కేసులో కన్విక్ట్ చేసింది. 2024 ఏప్రిల్లో ప్రజ్వల్ రేవణపై అనేక కేసులు బుక్ అయ్యాయన్నమాట. ఆయన ఈ కేసులు బుక్ అయిన టైంలో ఫారెన్ కూడా పారిపోయారు. ఆయన పైన ముఖ్యంగా ఆయన డొమెస్టిక్ హెల్ప్ కానీ రకరకాల ఉమెన్ని ఆయన సెక్షువల్‌గా అసాల్ట్ చేసినట్టు, రేప్ చేసినట్లు చాలా కేసులు బుక్ అయ్యాయి. ఈ కేసులో దాదాపు 1300 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఆయనకు వ్యతిరేకంగా 113 మంది విట్నెస్‌లు కూడా చెప్పారంట. సో, ఆయన పైన 3 రేప్ కేసులు, ఒక సెక్షువల్ అసాల్ట్ కేసు ఇలా చాలా కేసులు బుక్ అయ్యాయి. అంతేకాదు పోలీసులు దొరికిన పెన్ డ్రైవ్‌లో చాలా వందల కొలది వీడియోస్ కూడా దొరికాయి. ఆయన ఉమెన్ పైన సెక్షువల్ అసాల్ట్ చేయటం. ఆ విక్టిమ్స్ ఎంత భయభ్రాంతులకు గురయ్యారో, ఆ రేప్ టైమ్‌లో వాళ్ళెంత రెసిస్టెన్స్ చేశారో ఇవన్నీ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ అనాలిసిస్ ప్రకారం కమిట్ చేసింది కూడా ప్రజ్వల్ రేవణే అని చెప్పి సిట్ వాళ్ళు నిర్ధారించడంతో ఈ కేసులో ఆయనకు కన్విక్షన్ వచ్చింది. దీనికి పనిష్మెంట్ ఎంతో రేపు కోర్టు చెప్పాల్సిందనమాట. ఎంపీసీ, ఎమ్మెల్యేస్ సంబంధించి వాళ్ళేమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినప్పుడు త్వరితగతిన విచారణ జరగడానికి స్పెషల్ కోర్ట్స్ పెట్టొచ్చు అని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. స్పీడీ ట్రయల్ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజా ప్రతినిధులు కాబట్టి వాళ్ళు తప్పు చేశారో, ఒప్పు చేశారో తెలియాలి అని చెప్పి. అయితే ఈ కేసు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అప్పట్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఆ క్రైమ్స్ కమిట్ చేసేటప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించి దీనిపైన రేప్ కేసులు, సెక్షువల్ అసాల్ట్ కేసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద మహిళలకు సంబంధించి ఈ సెక్షువల్ వీడియోస్ ఇవన్నీ ఆయన బయటపెట్టినందుకు గాను ఆయనకి ఇంకా ఎక్కువగా శిక్షలు పడే అవకాశం కూడా ఉంది అనే కేసులో. ఈ 3 కేసుల్లో అంటే ఆయన పైన రేప్ కేసులో 3, ఒక సెక్షువల్ అసాల్ట్ కేసులో 3 కేసులో ఒక కేసు మాత్రమే ఇప్పుడు కన్విక్షన్ అయిందనమాట. ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. దాంతో పాటు ఆయన 48 సంవత్సరాల డొమెస్టిక్ హెల్ప్ అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ పైన ఈ అసాల్ట్ చేసినట్టు, వాళ్ళ ఇంట్లోనే చేసినట్లు కూడా ఆ విక్టిమ్ చెప్పుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి కోర్టు స్పెషల్ హియరింగ్స్ పెట్టి 1 సంవత్సరంలో ప్రజ్వల్ రేవణని కన్విక్ట్ చేసింది.